మతం జోలికి ప్రభుత్వం వెళ్ళకూడదు. అయోధ్య కేంద్ర ప్రభుత్వం డబ్బులతో కట్టిందా? కాదు కదా, చందాలతో, జనం చందాలే కదా. మరి ఇక్కడ కొన్ని చర్చిలు ప్రభుత్వం డబ్బులతో జీవోలు ఇచ్చారు. నరసరావుపేటలో చర్చికి డైరెక్ట్గా జీవోలు ఇచ్చి కట్టించారు. ఇది తప్పు అని చెప్పి నేను ఆర్డర్ కాపీస్ సబ్మిట్ చేశాను ప్రైమ్ మినిస్టర్. ప్రభుత్వం ఇందులో ఇన్వాల్వ్ అవ్వకూడదు, ఇటువంటి వాటిలో ఇన్వాల్వ్ అవుతుంది. ఇది కరెక్ట్ కాదు. ఇప్పుడు పూజారులకి 5,000 ఇచ్చారనుకోయా, పూజారులకు 5,000 ఇస్తే అది CGF అని చెప్పి అన్ని దేవాలయాల నుంచి కలెక్ట్ చేస్తున్నారు ఫండ్. వాళ్ళకు వచ్చిన డబ్బీ రెవెన్యూలో 32% ప్రభుత్వం తీసేసుకుంటాం. చర్చ నుంచి నీకు పైసా ఆదాయం రాదు. ప్రభుత్వానికి చర్చికి సంబంధం లేదు. గుళ్ళో నువ్వు డబ్బులు తీసుకుంటున్నావు, తీసుకుని ఆ డబ్బులోంచి నువ్వు ఖర్చు పెడతావు. సో ఎవరు ఆ డబ్బు నువ్వు కలెక్ట్ చేసావో వాళ్ళకి నువ్వు ఇవ్వటం అదొక రకం. అసలు నువ్వు గుళ్ళు కూడా ఎవడు కూడా ఆడే చూసుకోవాలి మామూలుగా. అదొక ఆదాయ మార్గంగా బ్రిటిష్ వాడు చూశాడు. సో చూసిన దాన్ని ఫాలో అవుతున్నారు. బట్ చర్చిలు ముందే వాళ్ళు బ్రిటిష్ వాడు క్రిస్టియన్ కాబట్టి చర్చిల జోలికి వెళ్ళకూడదు అని పెట్టాడు. అసలు ఎవడో అదే కంటిన్యూ అవుతుంది. చర్చిల దగ్గర ప్రభుత్వం కలెక్ట్ చేసి పాస్టర్లకి తప్పులేదు. అయితే మా దేవాలయాల్లో నువ్వు కలెక్ట్ చేసి పూజారులకు ఇస్తున్నావు, పాస్టర్లకు కూడా అలాగే. అంతేగాని పాస్టర్లకేమో ప్రభుత్వం డబ్బు, గుళ్ళో వచ్చిన డబ్బు పూజారికి ఇచ్చావు, తప్పులేదు. చర్చిలో డబ్బులు తీసుకోకుండా నువ్వు చర్చిని ప్రోత్సహిస్తున్నట్టే కదా. వై యూ హ్యావ్ టు ఫండ్ ద పాస్టర్? టెల్ మీ. గుళ్ళో డబ్బులు నువ్వు తీసుకుంటున్నావు, గుళ్ళో పూజారి సేవలు చేస్తున్నాడు, ఇస్తున్నావా? గుళ్ళో డబ్బులు తీసుకుంటున్నావు కాబట్టి. పాస్టర్ దగ్గర డబ్బులు తీసుకో, నువ్వు డబ్బులు ఎందుకు ఇస్తున్నావు? మరి ఆంధ్ర రాష్ట్రంలో అంతమంది ఉన్నా మీరు మాత్రం ఎందుకు ఏం చేయాలయ్యా? నా కర్మ, అందుకనే కదా. ఇంతమంది ఉన్నా ఏ ఎంపీని కొట్టాడు, ఇంతమంది ఉన్నా ఎవడ మాట్లాడాడు? ఫస్ట్ 1 year అట్లీస్ట్ ఐఎమ్ ద సోలో ఫైటర్. ఇప్పుడు నీ కళ్ళెదురుగున్న పార్టీ ఎవడన్నా 2020లో లీవ్ 21 2020లో జగన్మోహన్ రెడ్డి మీద ఈ గొంతు ఎత్తిన గొంతు ఒక్క గొంతు ఉంటే చూపెట్టు. మైన్ వాజ్ ద సోలో వాయిస్. జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తేనే గజగజలాడే టైంలో ఐ వాజ్ ద సోలో వాయిస్. నీకొక్కడికే ఎందుకంటే నేనేం చేయను, ఎవడో ఒకడు ఉండాలి. పాత్ బ్రేకింగ్కి ఎవడో ఒకడు ఉండాలి. జగన్మోహన్ రెడ్డి ఏదన్నా ఆ ఒక్కనే నేను అవటం ఎస్ ఇట్స్ గుడ్. ఎందుకంటే నేను వెళ్ళిన దారి సరైందని చెప్పి ఇవాళ ప్రజలందరూ తీర్పిచ్చారు కదా. అఫ్కోర్స్ బెనిఫిషియరీ ఇంకెవడో, నేను కాదు. మీ ఉద్దేశం ఏంటి సార్? అంటే జగన్మోహన్ రెడ్డి మత మార్పిడి జరుగుతుంది, ఆయనదేదో తప్పు వెతకాలనేది మీ ఉద్దేశమా, లేదా మీ ధర్మరక్షణ హిందుత్వాన్ని కాపాడుకోవాలనేది మీ ఉద్దేశమా? నేను రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఐ విల్ నాట్ గో అగేన్స్ట్ ది కాన్స్టిట్యూషన్ అని చెప్పి నా కర్మ గాలి కాన్స్టిట్యూషన్ మొత్తం నేను చదివా. ఏం చేయను నేను, నాకు చదవటం సరదా, చదివా. అందులో క్లియర్గా మతం జోలికి ప్రభుత్వం వెళ్ళకూడదు, ఇట్స్ ఎ సెక్యులర్ స్టేట్. ఏ మతాన్ని ప్రభుత్వం ప్రోత్సహించకూడదు అని ఉంది. ప్రోత్సహిస్తున్నారు, అది తప్పురా అని వీళ్ళకి చెప్పాము, పేహే అన్నారు. తప్పు జరిగితే ఆపగలిగితే ఆపండి అని చెప్పి అక్కడ చెప్పా. ఇది జరుగుతుందా అని చెప్పి వాళ్ళు ఇక్కడికి ఉత్తరం రాశారు. వీళ్ళు రెచ్చిపోయారు, అమ్మమ్మ అక్కడ నిన్ను కూర్చోబెడితే ఎలాగంటావురా అని చెప్పి నన్ను డిస్క్వాలిఫై చేయాలని పెట్టారు. ఇంతకు మీ ఉద్దేశపూర్వకంగా జగన్ గారు హిందువా లేకపోతే క్రిస్టియనా? మీ ఉద్దేశపూర్వకంగా నా ఉద్దేశం ఉంది, ఆయన సర్టిఫికేట్లో ఆయన ఎలక్షన్ అఫిడవిట్లో క్రిస్టియన్ ఇచ్చిన తర్వాత నా ఉద్దేశాలు నీకెందుకు? అఫిడవిట్లో క్రిస్టియన్ అని ఉంది, వెరీ క్లియర్. స్కూల్ సర్టిఫికేట్లో క్యాస్ట్ కాపు, రిలీజన్ క్రిస్టియన్ అని ఉంటుంది. పూజలు హోమాలు బాగానే చేస్తున్నారు కదా. అది సెట్టింగ్లో చేసుకున్నారులే, ఇంటి వెనకాల సెట్టింగ్లో ఏదో చేసుకున్నారు. అది రియల్ గుళ్ళో ఆవిడ ఎప్పుడూ వెళ్ళలేదుగా, సెట్టింగ్ గుళ్ళోనే కూర్చుంది భారత గారు. సో అలా జరిగింది. నువ్వు ఒక్కడవే ఎందుకు చేసావంటే మరి నేను ఒక్కనే చేయబట్టి జనాల్లో నాకు గుర్తింపు ఉందేమో. అది కేసు వరకు వెళ్ళి మిమ్మల్ని కొట్టించేదాకా తీసుకొచ్చిందంటే బహుశా మీ నోటిదూల ఏంటి అంటే ఏం చెప్తారు సార్ మీరు సూటిగా చెప్పాలంటే? నువ్వు సూటిగా అడిగావు కాబట్టి ఒకవేళ అది నోటి దూల అయి ఉంటే ఆ నోటి దూల ఇవాళ ప్రభుత్వాన్ని మార్చిందని నేను చెప్పగలను. నువ్వు ఎంచుకున్న పదం నోటి దూల అయితే ఎస్, ఆ నోటి దూల ఇవాళ జగన్ ప్రభుత్వాన్ని మార్చింది కాదంట. ఖచ్చితంగా లేదు ఇంకెవరు నోటి దూల అన్నా కూడా ఆడైందంట. లేదు, వాస్తవంగా మీరు మీ రచ్చబండ కానీ మీరు కానీ మీ సోలో ఫైట్ కానీ టార్గెటే జగన్ పెట్టుకొని మీరు పనిచేయటం అనేది నాకు ఒక్కడికే కాదు స్టేట్ అందరికీ తెలిసిన విషయం. ఆ పరిస్థితుల్లో చాలామంది నాయకులు పోలీస్ స్టేషన్కి 25,000 ఇచ్చి హౌస్ అరెస్ట్ చేయరా బాబు, మా వాళ్ళు ఏదో యాజిటేషన్ చేయమంటున్నారని చెప్పి పోలీస్ స్టేషన్కి 25,000 ఇప్పించిన నాయకులు కోకొల్లలు నాకు తెలుసు.
ఎస్ తప్పులేదు నువ్వు అన్నట్టు ఇప్పుడు చాలామంది ఇప్పుడు కూడా అంటున్నారు మా పార్టీ వాళ్ళు ఎక్కువ అంటున్నారు కూడా కొంతమంది టెన్షన్ పడుతున్నారు అందరూ ఎప్పుడు ఆ ఎన్డీఏ కాపాడిందిరా మన ప్రభుత్వం రావడానికి కూడా అది దోహదపడింది కేవలం నా నోటి దోల వల్లనే అని అంటలా నేను బట్ నాలాంటి అందరూ నోటి దోల వలన ప్రభుత్వం మారింది. బట్ ఏమైనా ఆయన గవర్నమెంట్ కూల్చడానికి ఒక పక్క సొంత పార్టీ ఎంపీగా మీరు గలమెత్తడం అది పెద్ద మైనస్, సొంత చెల్లెలు రోడ్డుకి ఎక్కడం అనేది ఇంకో పెద్ద మైనస్. అది క్లైమాక్స్. బట్ అప్పటికే డెసిషన్ అయిపోయింది. చెల్లెలు ఏదో వాళ్ళకి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఆస్తుల్లో వచ్చి ఆఖరి 3 నెలల్లో మాట్లాడటం వేరు, నేను మాట్లాడటం వేరు. దానికి దీనికి ఏం కంపారిజన్. అలా అంటే నన్ను అవమానించినట్టే. అది ఎలాంటి లక్ష్యాలు ముందు ఉన్నాయి ఇప్పుడు కనుమూరు రఘురామకృష్ణరాజు? ఉండిని అభివృద్ధి చేసుకోవటమే లక్ష్యం, ఇంకేమీ లేదు. ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఈ ఆన్సర్ మీ నుండి. ఉండి గుర్తుందా మీకు అంటే ఏం చెప్తారు? ఉండి నా గుండెల్లో ఉందని చెప్తాను. చాలా మంచి కాన్స్టిట్యున్సీ సార్. వెస్ట్ గోదావరి పరిసర ప్రాంతాల్లో ఒక పక్క పాలకొల్లు, భీమవరం, ఉండి. ఎలాంటి లక్ష్యాలు ఉన్నాయి మేము ముందు? చూస్తే చేతిలో మినిస్ట్రీ లేదు, ఖజానా లేదు, 12 లక్షల కోట్ల ఒంటి చేతితో మీరు ఏం చేస్తారు ఉండికి? ఉండి వరకు నేనేం చేయాలన్నా నాకు మంత్రి పదవి అవసరం లేదు, ఖజానా అంతకన్నా అవసరం ఏం లేకుండానే మొదలుపెట్టాం, చేస్తున్నాం. తెచ్చుకోగలుగుతారా నిధులు ఉండికి? మా బేసిక్ రిక్వైర్మెంట్స్ ఏదైతే తాగునీరు సాగునీరు ఉందో అది ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సప్లిమెంటరీగా అమౌంట్ ఖర్చు పెట్టుకోవటం మా చేతుల్లోనే ఉంది. మా వద్ద ధనికులు చాలామంది ఉన్నారు, వాళ్ళందరినీ మోటివేట్ చేసి మేము పనులు చేసుకుంటున్నాం. నాకు ఎవరి సహాయం ఉండి వరకు అయితే అక్కడ. సార్ ఎక్కడైతే మీకు విషయం చాలా వివాదాస్పదంగా చాలా ఎక్కువగా మరిగింది ఆ వెంకటేశ్వర సాక్షిగా తిరుపతి దేవస్థానం మీద జరిగింది, అలాంటి ఆ తిరుమలని డెవలప్ చేసే విషయంలో కనీసం ఆ చైర్మన్ ఇస్తారేమో అని కూడా కొద్దిగా వినిపించిన పరిస్థితి స్పీకర్తో పాటు మీకు. తిరుపతి దాన్ని కనీసం అంటాం చాలా తప్పు. డెఫినెట్గా ఆ అవకాశం అంటూ వస్తే నేను మంత్రి పదవి అవకాశం తప్పిపోయినందుకు నేను భగవంతుడికి ప్రార్థన చేసుకున్నాను. ఈ అవకాశం వస్తాయి తిరుమలని డెవలప్ చేసే అది దట్ ఈస్ మచ్ మోర్ గ్రేస్ఫుల్ అండ్ పయస్. ఎందుకంటే మంత్రిగా నువ్వు ప్రజలకు సేవ చేయాలి. మంత్రిగా చేయగలిగిన సేవ కన్నా తెలుగు ప్రజలు అందరూ కూడా వెంకటేశ్వర భక్తులే. వెంకటేశ్వర భక్తులకి నిజంగా నువ్వు సేవ చేయగలిగితే, గతంలో ఏంటి జగన్మోహన్ రెడ్డి పాలసీ ఏంటి, మద్యం రేట్లు పెంచితే మద్యం తాగటం మానేస్తారు అన్నాడా లేదా? అందుకే పెంచేసాను అన్నాడు కదా. అదే పాలసీ ఇక్కడ కూడా ఫాలో అయ్యాడు, రేట్లన్నీ పెంచి పెడతాం.